ధాన్యం కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై వరి ధాన్యం పోసి నిప్పంటించిన రైతులు. వనపర్తి జిల్లా రాజపేట గ్రామంలో రైతుల ధర్నా. నెల 15 రోజులైనా ఇంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతుల ఆందోళన. ధాన్యాన్ని తొందరగా కొంటామని హామీ ఇవ్వకపోతే మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నామంటున్న రైతులు. ధాన్యం కొనుగోలు ఆలస్యం. రోడ్డుపై వరి ధాన్యానికి నిప్పంటించిన రైతులు. వనపర్తి జిల్లా రాజపేట గ్రామం. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజపేట గ్రామంలో రైతులు రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి దానికి నిప్పంటించి నిరసన చేపట్టారు. గత 15 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటను ఎంతో కష్టపడి పండించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో సరైన స్పందన లేకపోవడంతో రైతుల్లో అసహనం పెరిగిందని తెలిపారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు తగిన సదుపాయాలు లేకపోవడంతో వర్షాలు పడితే పంట పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, లేదంటే మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నిరసనతో కొంతసేపు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేశారు.